2026 మే నెలలో కుంభరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే గత 2-3 నెలలతో పోలిస్తే మాత్రం ఈ నెలలో క్రమేపీ కొంత ఊరట లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మే 2వ వారం నుంచి క్రమంగా వీరికుండే మానసిక ఇబ్బందుల నుంచి ఎంతో కొంత ఊరట ప్రశాంతత లభించడానికి అవకాశం ఎక్కువగానే ఉంది. ఇక ఇప్పటిదాకా వీరు ఏదైతే మరి ఏలినాటి శని వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఏ పనుల్లో అయితే మరి ముందుకెళ్ళక అవస్థ పడుతున్నారు, అలాంటి వాటిలో ఈ మాసం మీకు చక్కటి ఉపశమనం లభించటం అనేది అయితే ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ఇటు ఏలినాటి శని వల్ల అయితేనేమి, లగ్నస్థిత అంటే రాశి స్థిత రాహు వల్ల అయితేనేమి, మనం ఏదైతే మానసిక ఆందోళన బద్ధకం అనేవి కలిగి ఉన్నామో, అంటే ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ఒక రకమైన సంకోచం, ఏమవుతుందో అనే ఒక ఆందోళన, వీటి వల్ల ఏదైనా సరే కార్యక్రమాలు చేయడానికి చురుగ్గా ఉండకపోవటం, ఇది ఒక్కోసారి మీ యొక్క మంచి అవకాశాలని పాడు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఎంతో కొంత ధైర్యంతో తెగింపుతో ముందుకెళ్ళినట్టయితే కనుక ఈ నెలలో ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలబడగలుగుతారు. ఇంకా ప్రస్తుతం ఉన్న ఏదైనప్పటికీ కూడా కుంభరాశి వారికి అధిపతి శని అవ్వటం, దానికి తోడు మళ్ళీ ఏలినాటి శని కూడా ఉండటం చేత శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక వీరు ఏ పనిలో కూడా ఆలస్యం చేయటం అనేది కానీ, లేదా బద్ధకం చూపటం కానీ, ఇవి కూడా ప్రస్తుతం వీరి యొక్క విజయాన్ని కొంత తగ్గుముఖం పట్టేలాగా చేస్తాయి. కనుక ఈ యొక్క బలహీనతను కనుక వీరు కొంత విదిలించుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇది చాలా అదృష్టాన్ని ఇచ్చే మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచమ స్థానంలో అటు బుధుడైతేనేమి, శుక్రుడైతేనేమి, గురుడైతేనేమి, తృతీయ స్థానంలో మరి కుజుడు యొక్క సంచారం వల్ల అయితేనేమి ఖచ్చితంగా ధైర్య సాహసాలతో వ్యవహరించగలుగుతారు. ఏదైనప్పటికీ కూడా ఒక పనిని ఆలోచనాత్మకంగా ప్రణాళికాబద్ధంగా అయితే చేయగలుగుతారు. ఎక్కడ ఏదైతే స్పాంటేనియస్గా కావాల్సిన శక్తి ఏదైతే అవసరం ఉంటుందో అక్కడ ఆ రకమైన శక్తిని అయితే కనుక ప్రదర్శించగలుగుతారు. తద్వారా అవతల వ్యక్తుల యొక్క మనసులని మీరు ఆకర్షింపజేయగలుగుతారు. కనుక ఇది చక్కటి ఆశావాహకమైన మాసంగా కుంభరాశి వారికి చెప్పచ్చు. తర్వాత ఏదైనా సరే కొత్తగా ఉద్యోగాలు, అంటే ఇప్పటిదాకా ఉద్యోగాలు దొరక్క అలమటిస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో మీరు ఉద్యోగస్తులు అవ్వడానికి చాలా ఎక్కువ మేలు చేసే మాసంగా కూడా మనం మే నెలను తీసుకోవచ్చు. తర్వాత ఎవరైతే మరి స్వతంత్ర వృత్తుల్లో ఉంటారో వారికి ఆదాయం కొంత పెరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక వ్యాపారస్తులు అయితే కనుక మొదటి 10 రోజులు కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా క్రమేపీ మే 10వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఖచ్చితంగా వారి యొక్క వ్యాపారాల్లో కూడా అభివృద్ధి సాధించడం అనేది అయితే కనుక ఉంటుంది. ఇక ఎవరైతే మరి పెళ్ళిళ్ళు కావాల్సిన కుంభరాశి జాతకులు ఉంటారో వారికి మాత్రం ఇంకా ప్రస్తుతం సప్తమ స్థానంలో కేతువు అయితేనేమి, రాశిలో రాహు వల్ల అయితేనేమి ఆ వివాహ ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్ళలేక అవస్థపడే పరిస్థితి ఇంకా కొనసాగే విధంగానే కనిపిస్తుంది. సంబంధాలు ఎప్పటికప్పుడు ఏవో రకంగా వస్తున్నట్టే అనిపిస్తూ ఉంటాయి, కానీ ఏవి కూడా మరి మెటీరియలైజ్ అంటే పూర్తి కాలేకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం ఎవరైతే మరి కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడానికి మరి ఉత్సాహం చూపుతున్నారో అలాంటి వారికి మాత్రం ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి ప్రస్తుతం ఉన్న గోచారం సహాయపడుతుంది. ఇక మిగతా వారికి మాత్రం పెద్దగా అనుకూలమైన స్థితి కళ్యాణపరంగా అయితే కనిపించటం లేదు. ఇక ఎవరైతే మరి భార్యాభర్తలకు కూడా ఏడాది నుంచి ఆశించినంత ఇద్దరి మధ్య మంచి లేకపోవటం, ఒకరికి బాగుంటే మరొకరికి బాగుండకపోవటం, ఇద్దరి మధ్య అంతలోనే వైరం, అంతలోనే మరి ఆనందం అన్నట్టుగా ఉండటం అనేది ఉన్నప్పటికీ కూడా బాగా ఇద్దరి మధ్య ఆ సమతుల్యత అనేది ఎక్కువగా బెంగపట్టే అంశంగానే కనిపిస్తుంది. అది ప్రస్తుతం మే నెల కూడా అదే రకంగానే కొనసాగే విధానం అయితే కనుక కనిపిస్తుంది. కనుక ఈ నెల అంతా కూడా వారి మధ్య కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైతే కుంభరాశి వారు
విదేశాల్లో ఉన్నారో వారికి మరి ఈ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక వారికి మాత్రం ఆశావాహకమైన విధానం అయితే కనిపిస్తుంది. ఆకస్మికంగా ఏదైనా సరే అక్కడ అనుకోని అదృష్టం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇప్పటిదాకా మరి ఏదైనా సరే ఒక గ్రీన్ కార్డు కోసం కానీ ఇతరత్ర అక్కడ మేలు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ రకమైన మేలు జరిగే విధానం కూడా కుంభరాశి వారికి అయితే కనుక కనిపిస్తుంది. తర్వాత మీరు ఏదైనా సరే ఇప్పటిదాకా ఈ ఇంటికి సంబంధించిన కానీ స్థలాలకు సంబంధించిన కానీ ఇలా ఏవైనా సరే మీరు అమ్మకాలకి పెట్టినట్టయితే కనుక వాటి విషయంలో కూడా మరి మే 2వ వారం నుంచి క్రమంగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. అలాగే గతంలో కన్నా కూడా మీరు అమ్మవలసిన స్థలాలకి, ఇళ్ళకి, భూములకి ఏవైనా సరే కొంత ధరలు పెరిగే అవకాశం కూడా మే నెలలో కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక గత 2-3 నెలలతో పోలిస్తే కనుక ఖచ్చితంగా మే నెలలో ఎంతో కొంత ఊరట అనేది అయితే కనుక కుంభరాశి వారికి కనిపిస్తుంది. కుంభరాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కోసం ప్రతినిత్యం కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం, అలాగే కుదిరితే కనుక మరి శుక్రవారాల పూట లక్ష్మీదేవికి ఆవు నేతితో దీపం పెట్టినట్టయితే కనుక మరింత మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక మే నెలలో వీరికి ఎక్కువగా 5వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు, 21వ తారీఖు, 27వ తారీఖు, 29వ తారీఖు ఉన్నంతలో సానుకూలమైన తేదీలుగా చెప్పచ్చు. ఇక వారాల్లో విషయానికి వస్తే కనుక బుధ, గురు, శుక్రవారాలు అయితే కనుక ఎక్కువ మేలు చేసే తేదీలుగా చెప్పవచ్చు.